భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క డిఎన్ఏ ఏ రకంగా ఉంటుంది? ఎవరైనా చూసారా? చదివారా? లేకుంటే శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి అంశాలను పాటించారా? అంటే ఏవి పాటించరు. ఎందుకంటే మా విశ్వాసం అంటారు. ఆ విశ్వాసానికి ఏదైనా సహేతుకత ఉంటుందా? ఉండదు. తర్కం ఉంటుందా? ఉండదు. ఆధారాలు ఉంటాయా? ఉండవు. ఇవి ఎక్కడ చూస్తామంటే మోహన్ భాగవత్ లాంటి వ్యక్తులు ఎప్పటికీ చెప్తూ ఉంటారు భారతదేశం అంటే హిందువులదే, హిందువుల యొక్క డిఎన్ఏనే అంటారు. మరి ఇక్కడ మనం ఒక్కసారి ఆయన చదివింది వెటర్నరీ డాక్టరే కానీ జన్యు శాస్త్రం గురించి చెప్తుంటారు. అలాగే చాలామంది కూడా ఆ యొక్క ఎఫెక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ భావజాలం యొక్క ఎఫెక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా చెప్తుంటారు. కాబట్టి ఇక్కడ ఒకసారి డీటెయిల్గా పోదాం. డీటెయిల్గా చూస్తే శాస్త్రీయంగా భారతీయులందరిది ఉండేది ఒకే రకమైన మానవ డిఎన్ఏ. ఇక్కడ మానవ డిఎన్ఏ అంటున్నాం, పశువు డిఎన్ఏ అనడం లేదు. మానవ డిఎన్ఏ కానీ పూర్వీకుల చరిత్ర మరియు జన్యు వైవిధ్యం జెనెటిక్ డైవర్సిటీ ఆధారంగా భారతీయుల డిఎన్ఏలో ప్రధానంగా 3 నుండి 5 రకాల పూర్వీకుల మూలాలు కనిపిస్తవి. ఒకటి ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్టు ఇటీవల జినోమ్ ఇండియా ప్రాజెక్టు మరియు ఇతర పరిశోధనల ప్రకారం ముఖ్యమైనటువంటి వివరాలు ఇక్కడ పూర్వీకులకు సంబంధించి, భారతీయులకు సంబంధించి, భారతీయ పూర్వీకులకు సంబంధించి ఇక్కడ కొన్ని వివరాలు ఉన్నాయి. భారతీయుల జన్యు నిర్మాణం ప్రధానంగా 3 సమూహాల మిశ్రమం. అనగా భారతీయుల యొక్క జన్యు 3 సమూహాలు. అవి ఏంటి? దక్షిణ భారతీయులు, ప్రాచీన దక్షిణ భారతీయులు సుమారు 50,000 ఏళ్ల క్రింద ఆఫ్రికా నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన మొదటి మానవులు ఫస్ట్ కేటగిరీ అయితే, రెండవది పశ్చిమాసియా రైతులు ఇరాన్ ప్రాంతం నుండి వచ్చిన వారితో కలిసిన మిశ్రమం ఇది. అనగా యాన్సిస్ట్రల్ సౌత్ ఏషియన్, ఏఎస్ఐ అంటారు. ఇది ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మూడవది యురేషియా పశుపాలకులు, అనగా ఆ మధ్య ఏషియా స్టెప్పే ప్రాంతాల నుండి సుమారు 4,000 ఏళ్ల క్రింద వచ్చిన వారితో కలిసిన మిశ్రమం, అనగా యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్. ఈ యొక్క 3 మిశ్రమాలు. మరి జన్యు వైవిధ్యం అంటే ఎన్ని రకాలుగా ఇది పరిణామం చెందింది, రూపాంతరం చెందిందో చెప్పాలి అంటే ఈ భారతీయుల జనాభా మొత్తంలో 4,40,00,000 కొత్త జన్యు వైవిధ్యాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అనగా జెనెటిక్ వేరియంట్స్ అంటారు 4,40,00,000. కాబట్టి ఇందులోపల ఉన్నటువంటి వాళ్ళలో నియాండర్తల్ మరియు డెనిసోమన్ అనబడేటువంటి 1000 ఏండ్ల క్రింద భూమిపై ఉండి అవి అంతరించిపోయినటువంటి ప్రాచీన మానవ జాతులు, ఆధునిక మానవులు, ఇవన్నీ కలిసినటువంటి మిశ్రమ ఫలితమే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జన్యువులు మానవులలో ఉన్నటువంటివి.